గార్డెన్లలో మనం అన్ని కూరగాయ మొక్కలు పండించుకున్నట్టుగానే టమాటాను కూడా పండించుకోవచ్చు అండి. చాలా బాగా పండించుకోవచ్చు. చూడు ఇప్పుడు ఈ మడిలో ఈ టమాటా ఎట్లా వచ్చిందో చూడండి. ఈ టమాటా మొక్కలకు వాడిన మడిని చూడండి. మొదలు 4 ఫీట్ల పొడవు, 4 ఫీట్ల వెడల్పు, ఒక 8 అంగుళాల లోతే ఉంది ఈ మడి. ఇది ఈ మొక్కలు నాటినటువంటి మడి. నిజానికి ఈ టమాటా మొక్కల్ని నడి వానాకాలంలో నాటిన. మామూలుగానైతే వానాకాలం ప్రారంభంలో నాటుకోవాలి అన్నింటిని మనం ఏవైనా కూడా. వానలు బాగా ఎక్కువ అయ్యే సీజన్లో నాటితే నిజానికి ఏ మొక్కలైనా, అంటే లేత మొక్కలు ఏవైనా ఎక్కువ వర్షాలకు బాగా ఇబ్బంది పడతాయి. అందువల్ల నడివానకాలంలో నాటవలసి వచ్చినా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల నడివానకాలపు వానల్ని తట్టుకుని బాగా అభివృద్ధి చెందింది ఈ టమాటా. తీసుకున్న జాగ్రత్తలు ఏమిటంటే, ముందు మట్టిలో సమృద్ధిగా ఎరువు పోసాను. నా దగ్గర మేకల ఎరువు దొరుకుతుంది కనుక నేను అది పోసాను. ఏ రకమైన ఎరువైనా సరే, అది పశువుల ఎరువైనా, గొర్రెల ఎరువైనా, కోళ్ళ ఎరువైనా ఏదైనా పోసుకోవచ్చు. 2 వంతుల మట్టి, 1 వంతు పశువుల మేకల ఎరువుతో అది నింపేశాను. తర్వాత ఈ మొక్కలు 16 మొక్కలు నాటాను. ఇందులో 16 స్క్వేర్ ఫీట్ల మడిలో 16 మొక్కలు నాటాను. అంటే ఫీట్కి ఒక మొక్క చొప్పున, ఎటు చూసినా ఫీట్కి ఒక మొక్క ఉంటుంది ఇది. ఇప్పుడు ఈ ఏరియా చూడండి మీరు, ఈ మొక్కల మధ్య ఏరియా అంతా కూడా ఎంత చెత్త చెదారం లేకుండా, ఆకులు లేకుండా, పరిశుభ్రంగా, ఈ వెలుతురు, గాలి, ఈ మొక్కల మధ్య గాలి వెలుతురు అంతా ఆడేటట్టుగా కింది ఆకులను కూడా కట్ చేశాను. మట్టి నిండుగా నింపడం, మడి నిండుగా నింపడం మొదటి జాగ్రత్త. ఈ అడుగు భాగాన ఏమి చెత్త చెదారం, ఆకులు లేకుండా కూడా శుభ్రంగా ఉంచటం, గాలి వెలుతురు ఆడేటట్టుగా ఏర్పాటు చేయటం రెండో జాగ్రత్త. మూడో జాగ్రత్త ఏమిటంటే, ఈ పందిరిని డిజైన్ చేశాం. ఈ టమాటా ఏమిటి, పూర్తిగా తీగ జాతి కాదు, పూర్తిగా ఇలా కూర్చుని మిగతా మొక్కల్లాగా ఇలా పెరిగి కాసేది కాకుండా కొంచెం మనం సపోర్ట్, ఇట్లా తీగ దారాలు కట్టి సపోర్ట్ ఇస్తే దాదాపు 6 ఫీట్లు 7 ఫీట్ల దాకా కూడా పెరుగుతుంది టమాటో. 4 ఫీట్ల పొడవు వెడల్పు, 5 ఫీట్ల హైట్ ఉన్న ఈ పందిరికి ఒక 2 మంత్స్ బ్యాక్ చేయించినాము. ఒక 1200 రూపీస్ అయినాయి. కానీ ఇది ఇక పర్మనెంట్గా ఉంటుంది. గార్డెన్ ఎంత, ఇల్లు ఎంత ముఖ్యమో గార్డెన్ ఎంత ముఖ్యమో, ప్రతి రూఫ్ గార్డెన్లో ఒక ఇలాంటి పోర్టబుల్ పందిరి ఉండడం కూడా చాలా అవసరం. దీనికి ఏ విధమైన రసాయన ఎరువులు వేయలేదు. మొదలు పోసిన మేకల ఎరువు మినహా ఏ విధమైన రసాయన ఎరువులు వేయలేదు. ఏ విధమైన పెస్టిసైడ్, కనీసం వేప నూనె కూడా కొట్టలేదు. తర్వాత దీనికి వచ్చిన ఒక చిన్న జబ్బు ఏమిటంటే, తెల్ల నల్లి అని అక్కడక్కడ వస్తుంది. ఈ తెల్ల నల్లి అక్కడక్కడ మొదళ్ళ మీద ఏర్పడుతుంది, మొదలు కనపడుతుంది. ఆ కనపడ్డప్పుడే మనం ఇట్లా చేత్తో ఇట్లా అంటే ఆ తెల్ల నల్లి చచ్చిపోతుంది. దీనికి కొంచెం సోకపోయిన చీడ తెల్ల నల్లి, దాన్ని వెంట చూసి ఇట్లా వేలుతోని ఇలా అనటం వల్ల ఆ తెల్ల నల్లి నాశనం అయిపోయింది. దీనికి వేరే ఏ జబ్బు ఇప్పటివరకు రాలేదు.